ఈ 150, 200 కోట్లు అరే బాబు నువ్వు మెస్సీని ఎందుకు తెస్తావు? అట్లాంటి మెస్సీ లాంటి వాళ్ళని నేను తయారు చేయరు కాదు. మన దగ్గర స్పోర్ట్స్ వింగ్ ఉంది, స్పోర్ట్స్ మినిస్టర్ లేడు. నాకు తెలిసైతే స్పోర్ట్స్ మినిస్టర్ లేడు ఇక్కడ. మరి ఆ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా నువ్వే. మరి స్పోర్ట్స్ మినిస్టర్ లేడు, స్పోర్ట్స్ మెన్ ఆ స్పిరిట్ ఉన్న పిల్లల్ని లేపు రాదు. వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వి. మన దగ్గర ఇన్ని స్టేడియంస్ ఉన్నాయి. గతంలో బాలయోగి స్టేడియం ఉంది, మంతాన ఉప్పల్ స్టేడియం ఉంది. నువ్వు ఎవరినో తీసుకొచ్చి మెస్సీని ఆడిపిస్తే మెస్సీకి మాకేం సంబంధం? మెస్సీతో మాకేం పని అండి? మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసము, వాళ్ళ ట్రైనింగ్స్ కోసము అవి చేయరాదు. అంతెందుకు మా బంజారాహిల్స్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నారు. ఇలా ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని ముందు ఇనాగ్రేషన్ చేసారు. గవర్నమెంట్ మారంగానే ఇప్పుడు దాన్ని కమ్యూనిటీ హాల్ అంటున్నారు. మరి ఇంకా నువ్వు వార్డుల్లోనే నీకు స్పోర్ట్స్కి సంబంధించిన వింగ్స్ లేవు, స్పోర్ట్స్ ట్రైనర్స్ లేరు. ఇలా హైదరాబాద్లో ఉన్న ఎన్ని మున్సిపల్ వార్డుల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ట్రైనర్స్ని పెట్టినావు. నువ్వు మెస్సీ తెచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు అదే 150 కోట్లు, 100 కోట్లు హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని నువ్వు ఎంకరేజ్ చేయరాదు? ఎంతమంది మెస్సీలు తయారవుతారు ఇక్కడ?